తక్కువ కులం వాళ్ళు గుళ్ళోకి ప్రవేశించారని 2 నెలల చిన్న పిల్లలు ఎవరైనా చంపుతున్నారా? అవును, ఈ ఘటన వచ్చేసి తెలంగాణలోని నాగర్ కర్నూల్ డిస్టిక్ లోని కుమ్మెర అనే గ్రామంలో జరిగిందనమాట. ఈ కుమ్మెర అనే గ్రామంలో మల్లన్న జాతర అయితే జరుగుతుంది. సో అదే గ్రామానికి చెందిన చంద్రకళ ఫ్యామిలీ అనమాట. ఈ చంద్రకళ వాళ్ళ కొడుకు, వాళ్ళ కోడలు, వాళ్ళ కూతురు, వీళ్ళ ముగ్గురు అయితే వెళ్ళారు. వాళ్ళ కోడలకైతే 2 నెలల చిన్న పాప ఉందన్నమాట. వీళ్ళందరూ దర్శనం కోసం వెళ్తున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న ఆర్గనైజర్స్ వచ్చేసి అగ్ర కులానికి చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళు వచ్చేసి ఓబీసీకి చెందిన వాళ్ళు. నేను నా వీడియోస్లో ఎప్పుడు కుల ప్రస్తావన ఉండకూడదు అనే భావిస్తాను, కానీ నన్ను క్షమించాలి, ఇక్కడ ఖచ్చితంగా కుల ప్రస్తావన వాడతాను. ఎందుకంటే ఇక్కడ చిన్న పాపని, 2 నెలల చిన్న పాపని కులం బేస్ చేసుకుని చంపారనమాట. ఇప్పుడు కూడా మనం మాట్లాడకపోతే మనం మనుషులే కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజర్స్ వచ్చేసి రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనమాట. ఈ చంద్రకళ ఫ్యామిలీ వచ్చేసి ఓబీసీ రజికా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళు దర్శనానికి వెళ్తున్నప్పుడు వీళ్ళ వరకు అయితే ఆపేశారనమాట. ఈ ఆపిన వాళ్ళలో ఆ గ్రామానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఆయనే తుకారం రెడ్డి అనమాట ఆయన పేరు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన. అదే కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్న ఆర్గనైజర్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనమాట. సో వీళ్ళ వరకు ఆపి వీళ్ళకి ప్రవేశం లేదు, మీరు గుడి లోపలికి దర్శనానికి పోవాలంటే 100 రూపాయలు అయితే పే చేయాలి అని అయితే అడిగారనమాట. సో వీళ్ళైతే రిప్లైగా, మేము అసలు ఎందుకు పే చేయాలి, అందరూ వెళ్తున్నారు కదా, మాకెందుకు ఇలాంటి వివక్ష అని ప్రశ్నించినందుకు వాళ్ళ మీద అయితే దాడికి దిగారు. వాళ్ళ కొడుకునైతే బాగా కొట్టారనమాట. వీళ్ళను కూడా జుట్లు పట్టుకొని కొట్టారు. ఎవరిని? చంద్రకళని, చంద్రకళ కూతుర్ని. అప్పుడు చంద్రకళ కోడలైతే ఆ తుకారం రెడ్డి మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఆర్గనైజర్స్ కాళ్ళ మీద పడితే బతిమలాడారు, క్షమించండి క్షమించండి అని. ఎంతకీ క్షమించకపోవడంతో ఆమె చేతిలో ఉంది కదా చంటి పిల్ల, ఆ బిడ్డను చూపిస్తే అయినా క్షమిస్తారని, చూడండి ఈ బిడ్డను చూసైనా క్షమించండి అంటే ఆ బిడ్డను కూడా కాళ్ళతో తన్నారనమాట. కాళ్ళతో తన్ని తర్వాత వెంటనే హొటాహొటిగా ఆ బిడ్డను తీసుకుని హాస్పిటల్కి పరిగెత్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చికిత్స పొందుతూ ఆ 2 నెలల పాప అయితే చనిపోయింది వీళ్ళ కుల వివక్ష వల్ల. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటుంటాం మన ఏ యుగంలో ఉన్నాం, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఇప్పుడు కుల వివక్ష అంటే ఏది లేదనుకుంటాం. కానీ ఇప్పుడు కూడా గ్రామాల్లో కుల వివక్ష ఉందనే దానికి ఇదైతే 100% నిదర్శనం అనమాట. రీసెంట్ గానే ఏదో శివాజీ మూవీ చూశాను, అక్కడ చూసినప్పుడు తెలిసింది కదా కుల వివక్ష ఎలాగుందో. సో ఇక్కడ చూసినట్లయితే దాని తర్వాత ఈ ఫ్యామిలీ వచ్చేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తుంటే పోలీసులు కూడా ఈ ఫ్యామిలీని బెదిరించారు అని అయితే వీళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. వాళ్ళు రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ మీద కేసు పెట్టొద్దు అని కేసు కూడా తీసుకోలేదంట. దాని తర్వాత ఈ మీడియా వల్ల వచ్చిన ప్రెషర్తో అయితే కేసు తీసుకున్నారు అని అయితే చెప్తున్నారు. సో ఇంకా ఈ కుల వివక్ష తగ్గట్లేదు. దీన్ని తగ్గాలంటే మనుషుల బుర్రల్లో మార్పులు రావాలన్నమాట. ఇప్పుడు మన వాళ్ళే చాలా మంది, మన హిందువులే చాలా మంది ఆ కన్వర్షన్ జరుగుతున్నాయి, క్రిస్టియన్ కన్వర్షన్ జరుగుతున్నాయని ఏడుస్తుంటారు. ఈ ఏడ్చే వాళ్ళందరూ ఈ కుల వివక్ష గురించి కూడా మాట్లాడాలన్నమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫ్యామిలీ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆపేశారు. ఎందుకు? కులం పేరుతో ఆపారు. ఇప్పుడు ఇదే కులానికి చెందిన వాళ్ళు క్రిస్టియానిటీలో మారుతారు, వాళ్ళు కులం పేరుతో ఆపరనమాట. అప్పుడు వీళ్ళు ఎందుకు హిందూయిజంలో ఉండాలి? అందరికి వచ్చే డౌటే కదా ఇది. ఎందుకు ఉండాలి? మనం కుల వివక్ష పోగొట్టిన రోజే మనం కన్వర్షన్స్కి అగెనిస్ట్గా మాట్లాడే హక్కు మనకు ఉందన్నమాట. ఈ వీడియో మీద మీ కామెంట్ అనేది చెప్పండి. ఈ అగ్ర కులాలు, అల్ప కులాలు అని కొట్టుకు సచ్చే వాళ్ళైతే మీరు సస్తూనే ఉండండి. నెక్స్ట్ జనరేషన్ అయినా ఖచ్చితంగా ఈ కుల పిచ్చి బుర్రలో లేకుండా బాగుపెడదాం. జై హింద్.